గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఈ అంశం కంటే మనకు తెలుసు, ఫార్ములా హీరేస్కు సంబంధించి ఈరోజు ఆయన ఈడీ 10:30కు ఈడీ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసాం, కేటీఆర్ ఒక పిటిషన్ వేశారు గతంలో హైకోర్టులో. ఏంటంటే ఫార్ములా హీరేస్కి సంబంధించి ఈ కేసే కొట్టేయాలి అనేది క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని హైకోర్టు గతంలో కొట్టేసిన విషయం కూడా మనం చూసాం. లేదు, ఖచ్చితంగా మీరు ఏసీబీ అదేవిధంగా ఈడీ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాలను ఆయన ఢిల్లీకి సుప్రీంకోర్టుకు మళ్ళీ సేమ్ పిటిషన్ వేశారు కేటీఆర్, ఈ కేసుకు సంబంధించి కేసు కొట్టేయాలని. సో నిన్న సుప్రీంకోర్టులో కూడా ఒక తీర్పు వచ్చింది. ఈ తీర్పు కేటీఆర్కు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. లేదు, హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ హైకోర్టు ఆదేశాలను మేము జోక్యం చేసుకోలేము, ఎస్ మీరు ఖచ్చితంగా విచారణకు హాజరు అవ్వాల్సిందే అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పడంతో ఈరోజు కేటీఆర్ ఈడీ ముందు హాజరవ్వబోతున్నారు. మరి ఇప్పటికే అరవింద్ కుమార్ని అయితే ఈడీ విచారించింది, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని అయితే ఈడీ విచారించింది. పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో కేటీఆర్ మరి విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది, కేవలం ఈడీ విచారణ చేసి పంపిస్తుందా లేక అరెస్ట్ చేయబోతుందా అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇది ఒక లొటపీస్ కేసు, దీంట్లో స్పష్ట లేదు, సత్తా లేదని చెప్పిన కేటీఆర్ మరి ఇటు హైకోర్టు కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, దీన్ని ఏ రకంగా తీసుకుందనేది కూడా తెలుస్తుంది. సో మరి నిజంగా ఇది లొటపీస్ కేసు అయితే మరి ఈవెన్ సుప్రీంకోర్టు అని కూడా ఇతనికి ఊరట కల్పించాలి కదా. సో ఊరట కల్పించకుండా ఖచ్చితంగా మీరు హాజరవ్వాలని చెప్పేసి చెప్పిందంటే చూడొచ్చు కేసులో ఎంత సీరియస్నెస్ ఉందనేది ఈరోజు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి ఈరోజు విచారణ ఎలా ఉండబోతుంది అనేది మనం చర్చిద్దాం. దాంతోపాటు నిన్న ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులు, వీళ్ళందరూ కూడా ఏఐసీసీతో సమావేశమయ్యారు. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ నివాసంలోని ఈ నేతలంతా కూడా సమావేశం అవ్వడము కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 1 ఇయర్ పాలనలో, కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఈ 1 ఇయర్ పాలనలో, సంవత్సరం పాలనలో ఎలా ఉంది దీనికి సంబంధించి అధిష్టానం ఆరాధించినట్టు తెలిసింది. ఈ 1 ఇయర్ పాలన, సంవత్సరం పాలనలోనే కాంగ్రెస్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, పాలన ఎలా ఉంది అనేది ఒక సీక్రెట్ సర్వే కూడా చేయించినట్లు నిన్నటి సమావేశంలోని కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు. మీ పనితీరు కావచ్చు, ముఖ్యమంత్రి పనితీరు కావచ్చు, డిప్యూటీ మంత్రి పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, దీనిపైన ఎప్పటికప్పుడు అధిష్టానం ఫోకస్ పెట్టింది, ఆరాధిస్తుంది. సో అందరూ జాగ్రత్తగా పనిచేయాలి. దాంతోపాటు పథకాలు ఎంతవరకు ప్రజల్లోకి వెళుతున్నాయి, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము తెలంగాణలో హామీలు ఇచ్చాం. ముఖ్యంగా రుణమాఫీ లాంటిది మనం చేసాం 2 లక్షలు. కాబట్టి మీరు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్లారనేది కూడా కేసీ వేణుగోపాల్ క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. పదే క్యాబినెట్ విస్తరణ ఉంది, ఎందుకంటే ఇక మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. సో దీనికి సంబంధించి మరి అడుగుతున్నారు, కానీ మరి ఇందులో ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి, డిమోషన్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తుంది. అనుకున్న స్థాయిలో పనితీరు ఉందా లేదా, ఎందుకంటే రేపు ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని చెప్పేసి కూడా ఏఐసీసీ ఒక దిశానిర్దేశం చేసింది. మరి ఆ స్థాయిలో ఇక్కడ 1 ఇయర్గా మనం చూస్తున్నాం, ఆ స్థాయిలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ స్థాయిలో పనిచేస్తున్నారా? ఈరోజు కాంగ్రెస్ ఎక్కడ లేని విధంగా ఇన్ని పథకాలు తీసుకువెళ్తున్నా ఈ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మరి మంత్రులు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారము ఈ మంత్రివర్గంలో మాత్రం కొందరిని మంత్రులకు ఉద్వాసన తప్పదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. కొందరు సరైన ఫలితాలు లేవు ఆ మంత్రుల నుంచి అనేది కూడా ఈరోజు ఏసీసీకి ఒక రిపోర్ట్ కూడా వెళ్ళినట్టుంది. మరి ఎవరున్నారు ఆ కోవలో? సో మరి ఈ 1 ఇయర్ పాలనలో కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అయింది అనే అంశాలకు, ఈ 2 అంశాలు ప్రధానంగా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు రాబోతారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా ఇందిరా శోభర్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు మీ దగ్గరకు వద్దాం. ముఖ్యంగా ఒక్కసారి మనం కేటీఆర్ అంశాన్నే చర్చిద్దాం. ముఖ్యంగా కేటీఆర్ ఈరోజు ఈడీ విచారణకు హాజరవబోతున్నారు. మనం చూసాం, గతంలో హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. నిన్న సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా అదే పరిస్థితి, మేము ఈ హైకోర్టు ఆదేశాలను జోక్యం చేసుకోలేమని.
సో ఈరోజు ఆయన విచారణకు వెళ్తున్నారు. విచారణ ఎదుర్కొని ఈరోజు విచారణ తర్వాత తిరిగి ఆయన ఇంటికి వచ్చే అవకాశం ఉందంటారా, లేక ఈడీ కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఈ కేసును ఏ రకంగా చూస్తారు? ప్రకాష్ గారు, మీకు అట్లాగే స్టూడియోలో ఉన్న మిత్రుడు న్యాయవాది రాడు శ్రీనివాస్ గారికి, అట్లాగే రాబోయే మిత్రులందరికీ నమస్కారం. 60 ప్రేక్షకులు కూడా గత 3 రోజులుగా మనం మాట్లాడుకోలేదు కనుక అన్ని కలిపి భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ఇవాళ ముక్కనుమ అందరికి శుభాకాంక్షలు మన 60 ప్రేక్షకులకు కూడా. మీరు అన్నట్టు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈడీ విచారణకు పొమ్మని చెప్పలేదు. ఇక్కడ కొన్ని గమనించిన అన్ని పత్రికలు రకరకాలు రాస్తున్నాయి. ఒకటి ఏంటంటే విడ్రాయల్, మనకు డిస్మిసల్ యాజ్ యూజువల్ యాజ్ విడ్రాయల్ అని పెట్టి నేను కోర్టు తీర్పు చూశాను. అంటే కేవలం డిస్మిసల్ అండ్ యాజ్ విడ్రాయల్ అని విత్డ్రా చేసుకోమన్నారు కదా. అదే విడ్రా బీల్ కోరి వాళ్ళు చేసుకోమండి. డిస్మిస్ చేస్తా అనే లెవెల్కి వచ్చిన తర్వాత ఎట్లా డిస్మిస్ అయ్యే కేసు అయితే మళ్ళీ దారులు మూసుకపోతాయి కదా అని కేటీఆర్ న్యాయం అంటే ఒక పిటిషన్ పెట్టుకున్నాను. అయ్యా మీకు డిస్మిస్ చేయకండి, మాకు విడ్రాయల్ చేసుకుంటాం. విడ్రాయల్ కూడా ఒప్పుకోలేదు కోర్టు. ఒప్పుకోకేమన్నదంటే డిస్మిసల్ యాజ్ విడ్రాయల్ అని రెండు కలిపి పెట్టింది. చాలా మంది ఏ పత్రిక ఆ పత్రిక వాళ్ళకి అనుకూలంగా వ్యతిరేకంగా రాసుకుంటారు. జరిగింది డిస్మిసల్ యాజ్ విడ్రాయల్ పెట్టారు. శ్రీనివాస్ గారు కూడా భావించారు. ఇక్కడ ఏంటంటే మనకు 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఇవన్నీ అంతం కాదు, ఆరంభమే. ఇవన్నీ కూడా లొట్టపీస్ కేసు గట్టిగా మారిందని నేను ఇవాళ వ్యాసం రాశాను. లొట్టపీస్ కేసు అనేది గట్టిగా మారిందని లొట్టపీస్ చెట్లను కూడా తీసేస్తాం వీల్లేదు. కొన్నిసార్లు పనికి వస్తాయి, ఈతకు కట్టుకోవడానికి. కానీ పొగ పెడితే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే లొట్టపీస్ చెట్లు 2 రకాలు. ఒకటే పనికిరాదు అనుకుంటాం మనం, కానీ ఒకవేళ పొయ్యిలో పెడితే మాత్రం ఆ పొగతో మనకు కళ్ళు పోతాయి. అందుకనే ఇవన్నీ చూస్తే మనకి ఏంటంటే లొట్టపీస్ కేసు గట్టిగా మారుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి అవసరమైన ఆధారాలు చేయమని. ఇక్కడ హైకోర్టులో కొట్టివేత కూడా విచారణ జరగనియండి అని కొట్టేసిండు అంతే. అంటే ఏ కొట్టేసిండ్రు? విడ్రా మన ఏదైతే మనకు స్క్రాచ్ పిటిషన్ కొట్టేసిండు అంతే, అంతవరకే. దాని మీద పోతే హైకోర్టు మేము ఆర్డర్లో మేము జోక్యం చేసుకోము, విచారణ కొనసాగించండి అంటే ఇది కొత్తదాని కాదు. చాలా కేసుల్లో గతంలో చంద్రబాబు నాయుడు కేసుల్లో కూడా బిడ్రాయల్కి ఒప్పుకోలేదు కోర్టు. ఇదే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. చాలా వాటిలో బిడ్రాయల్కి ఒప్పుకోవడం లేదు, అంటే స్క్వాష్ ఒప్పుకోవడం లేదు. స్క్వాష్ పిటిషన్ అలా కూడా చాలా రేరు. అంటే 100కి 100 కేసుల్లో ఒక 20-30 కేసులు జెన్యూన్ ఉండొచ్చు. మిగతా 80లో కూడా ఇంకోటి సెలబ్రిటీస్ కేసుల్లో అస్సలకి ఒప్పుకోరని అంటున్నారు. కానీ వాళ్ళ అట్లా కాదు రామోహన్ రావు, నేనేమంటానంటే సరే అదంతా వేరు. ఈ రోజు జరిగే విచారణ ఏ రకంగా ఉండేది? ఇప్పుడు మనం చూసాం ఏసీబీ విచారణ అన్నప్పుడేమో ఇక కేటీఆర్ వస్తారో రారో బయటకి అనేది అనుకున్నారు. తర్వాత ఒకవైపు ఏంటి కాంగ్రెస్ కక్షపూరితంగా చేస్తుంది అనేది. సో అదంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి అది అనుకున్నాను. ఈరోజు ఈడీ అనేది విచారణ జరుగుతుంది. ఇది అనేది కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ ఈడీ విచారణలో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు అన్నట్లు అరవింద్ కుమార్ని అయితే విచారించారు, ఐఏఎస్ ఆఫీసర్ను. పూర్తిగా ఆయన సమాచారం ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఈజీకి కూడా కాస్త పని కూడా ఫ్రీ అయినట్టుంది. ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ను విచారించే అవకాశం తెలుస్తుంది. అంతే. ఇప్పుడు ఆ ఏసీబీ పెట్టిన కేసుల్లో A1, A2, A3 ఎవరు వాళ్ళనే వీళ్ళు కూడా పిలిచిండ్రు. ఇవాళ పోతున్నాడు. అరెస్టు గండం మాత్రం ఇంకా మెడ మీద కత్తిలాగా వేలాడుతూనే ఉంది. కేటీఆర్ మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. దానికి ఏమంటున్నాడు, పోయిన తర్వాత ఇవాళ విచారణ జరుపుతారు, పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారు. గతంలో కూడా కవిత విషయంలో అదే జరిగింది కదా. 2 సార్లు తీసుకెళ్ళి విచారణ జరిపి విడిచిపెట్టిపోయిండ్రు. 3వ సారికి వచ్చినప్పుడు అందరూ ఊహించినట్టుగా అరెస్ట్ కూడా చేశారు. అందుకని ఇక్కడ ఈడీకి అరెస్ట్ చేసే అధికారాలు ఉన్నాయి. నిన్నటిదాకా మార్కండేయుడు కదా శివలింగానికి అవలించుకున్నట్టు మొన్నటిదాకా ఏసీబీ పోయినప్పుడు ఏమో హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు. ఇవాళేమో జడ్జిమెంట్ ఆల్రెడీ ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది. దీని మీద ఇదిగా బిడ్డ మన కొట్టివేద్దాం అనే మాట వచ్చేసింది. కనుక సుప్రీంకోర్టు కూడా పెండింగ్ లేదు. కనుక ఏదైనా జరగవచ్చు రాజేష్ గారు. ఎందుకంటే ఇవాళ పొంగిన తర్వాత విచారణ పెట్టి పంపుతారా లేకపోతే అక్కడి నుంచి అక్కడ జైలుకు పోతారా అనేది. ఇంకో ఈడీ కూడా ఒక వివరణ ఇచ్చింది. న్యాయవాదితో సహా హాజరవుతారని ఇప్పటి వరకు తెలపలేదు అన్నారు. కానీ న్యాయవాదిని తీసుకొని పోతారా లేదా అనేది ఇష్టం. ఇంకా న్యాయవాదితో హాజరు కావచ్చు అని చెప్పి ఏ కోర్టులు హైకోర్టు దేని ఇచ్చింది? ఓన్లీ ఏసీబీకి మాత్రమే పరిమితం చేసి ఇచ్చింది. వీళ్ళు వేసుకోవాలి న్యాయవాదితో పోతాను లేదా అనేది. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి గెలు శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు. గెలు శ్రీనివాస్ గారు చెప్పండి. ఈరోజు చూస్తున్నాం కదా కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవబోతున్నారు 10:30కి. ఎట్లా చూస్తున్నారు? ఏంటి బీఆర్ఎస్ నేతల్లో కాస్త ఆందోళన మొదలైందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చెప్పలేము ఈడీ ఎందుకు వైపు చూస్తే హైకోర్టులో చూసాం ఏ పరిస్థితి రిజల్ట్ వచ్చిందో. సో నిన్న సుప్రీంకోర్టులో కూడా అలాంటి ఇదే వచ్చింది. కాబట్టి కేటీఆర్ ఇక అరెస్ట్ అవుతారా ఏంటి అనేది ఒక కాస్త ఆందోళనలో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అనేది తెలుస్తుంది. ఈరోజు విచారణకు వెళ్తున్నారు ఈడీ విచారణకు. విచారణ తర్వాత తిరిగి ఇంటికి వస్తారా లేక ఏంటి అనేది
ఈరోజు పార్టీ నేతల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఏమంటారు ఈ కేసుకు సంబంధించి? ఎందుకంటే ఇప్పటికే పూర్తి ఆధారాలను కూడా సేకరించింది ఈడీ. కేటీఆర్ గారు ఇంటికే వస్తారు, ఎందుకంటే కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు కాబట్టి చాలా కాన్ఫిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా ఒక మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇలా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ విధంగా వెనకేసుకొస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినా కూడా కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కేటీఆర్ గారు మాకు ఒకటే దిశానిర్దేశం మా పార్టీ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి, మనకు ప్రజలు ఇంపార్టెంట్, మనకి తెలంగాణ వచ్చిందంటే ప్రజలతో నచ్చింది, మనకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చింది కూడా ప్రజలే కాబట్టి ప్రజల తరఫున పోరాడాలి, మీ దృష్టంతా దాన్ని ఉంచాలని చెప్పి కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి మేము ఈ కేసులకు ఏం భయపడలేదు, దీనికి ఏం వనకే లేదు, జనకే లేదు. ఇప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కేటీఆర్ గారు జేబులకు ఒక నయా పైసా. కరెక్టే మీరు అన్నది మొదటిలోనే అన్నారు ఈ కేసు ఏం కాదు. ఈవెన్ కేటీఆర్ కూడా అన్నారు కదా ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పేసి ఒక ఇంటిగా వీక్ ఇట్లా పీకేశాడు. అవన్నీ చేసినప్పటికీ కోర్టులో చూస్తే చాలా సీరియస్గా తీసుకున్నాయి ఈ అంశాన్ని. అది అంటే ఎక్కడ కోర్టులో అంశానికి వస్తే ఎక్కడ కేటీఆర్కు పాజిటివ్గా రాలేదు కదా. అందుకే నేను అంటున్నా. ఇప్పుడు ఇంకో మరొకటి అంటున్నా, మీరు అన్నారు నెగిటివ్ ఏమొచ్చి చెప్పండి, మీ దృష్టిలో నెగిటివ్ అంటే మీరు ఒకటి ఇది ఈ కేసే ఫాల్స్ కేసు కాదు గెల్లు. నేను ఒక పాయింట్ ఏమంటానంటే ఈ కేసే ఫాల్స్ కేసు అని మీరు అన్నారు కదా. సో దీనిపైన మీరు కేసే కొట్టేయమని చెప్పేసి మీరు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చూసి ఇది ఎట్లా కొట్టేస్తామని చెప్పేసింది, అవునా? దీంతో పాటు హైకోర్టు సమానం సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా. కేసు విచారణకు ఆధారంగా ఉండి విచారణకు వివరాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇవాళ న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి దాని ప్రకారం ఇవాళ మేము ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే కోర్టుకు రైట్ ఇవాళ ఏ వ్యక్తికైనా ఏ పౌరునికైనా ఉంటది. అందులో భాగంగా కేటీఆర్ గారు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. ఇవాళ మొన్న ఏసీబీ విచారణ అటెండ్ కావడం జరిగింది. ఇవాళ ఈడీ విచారణ కూడా అటెండ్ అవుతారు కేటీఆర్ గారు. వాళ్ళు అడిగిన ప్రతి వివరాల గురించి అన్ని మాట్లాడతారు, ఇస్తారు. ఏ డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ ఇచ్చడానికి కూడా ఇవాళ కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే కేటీఆర్ గారు కృషి చేయని చెప్పి నిన్న మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానం నాంద్ర గారు చాలా క్లియర్గా చెప్పారు రీసెంట్ గా. ఇక వేరే ఏమన్నా చెప్పండి, తప్పే చేయలేదు కదా, ఎక్కడ తప్పు చేయలేదు. ఇప్పుడు అందరూ అదే క్వశ్చన్ వేస్తున్నారు. ఏంటంటే ఇలాంటి తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళాలనేది కూడా మరో క్వశ్చన్ కూడా వస్తుంది. తప్పు చేయనప్పుడు నీట్గా ఎదుర్కొని రావచ్చు కదా, కడిగిన ముత్తంలాగా రావచ్చు కదా. ఎందుకు మరి కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు, ఇటు ఒకవైపు హైకోర్టు వెళ్తాడు, ఒకవైపు సుప్రీంకోర్టు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది కదా. మేము థర్డ్ పార్టీని అప్రోచ్ కాలే, ఓ మధ్యవర్తిని అప్రోచ్ కాలే. కోర్టు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. కోర్టు ద్వారా రిలీఫ్, కోర్టు ద్వారా ఓకే కోర్టుకు పోయే రైట్ ఎవరికైనా ఉంటది, అందులో తప్పే ఉన్నది. ఓకే, సో ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ కేటీఆర్ విచారణకు వెళ్ళి వస్తారు తప్ప, ఇంటికి వస్తారు తప్ప అటు నుంచి అటు ఏం వెళ్ళేది లేదంటారు. కేటీఆర్ గారు ప్రజల కోసం కొట్టాడే నాయకుడు. మా పార్టీని ఇవాళ ముందుకు నడిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు ఇస్తారని చెప్పి ఒక దిక్కు గొంతెత్తి మాట్లాడుతుంటే దాన్ని తట్టుకోలేక సంవత్సరం తర్వాత కేసు చేసిరు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి దీని మీద చిత్తశుద్ధి ఉండంటే మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు మరి కాదండి గెల్లు. నాకు ఒక పాయింట్ అర్థం కాదు. మీరు మొన్నటి వరకు ఏమో కాంగ్రెస్ అంటారు, ఏసీబీ కేసు పెట్టినప్పుడేమో ఇది కాంగ్రెస్ కక్షపూరితంగా పెట్టింది చూడండి, కాంగ్రెస్ పెట్టించిందని అంటారు. ఈ రోజు ఈడీ కదా, ఈడీకి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కి సంబంధం లేదు కదా. ఈ రాష్ట్రంలో ఈడీ అయినా ఏసీబీ అయినా ఒకటే, రెండు అనుకూలంగా నడుస్తా ఉన్నాయి. ఏసీబీ కేసు నమోదు చేయగానే ఇమ్మీడియట్ గా సాయంత్రం కల్లా ఈడీ ఇంటర్ఫియర్ అయిపోయింది. మరి మిగతా కేసులలో ఎందుకు ఈడీ అంతా ఇంటర్ఫియర్ అయితే లేదు? కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉన్నది? రాష్ట్రంలో కేంద్రంలో ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి నడుస్తున్నట్టుగానే వ్యవహరిస్తున్నది. వ్యవస్థ కూడా అట్లనే ఫాలో అవుతున్నాయి. ఇవాళ ఏసీబీ ఎంటర్ అయినా ఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉండంటే, నిజంగా ఇలా అక్రమాలు జరిగేది ఉంటే రేవంత్ రెడ్డి గారు ఊరుకునేవారా? ఫస్టే అధికారంలోకి వచ్చినాక వెంటనే మరి ఎందుకు కేసు నమోదు చేయలేదు? అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 డిసెంబర్ లోపలనే 2024 డిసెంబర్ అధికారంలోకి వచ్చినాక వెంటనే దీన్ని ఎందుకు విచారణ జరిపేయలేదు? ఆపరేషన్స్ వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు థర్డ్ పేమెంట్ కూడా చేయాలని చెప్పి చేసి దీన్ని రేస్ నిర్వహించని చెప్పి ఫార్మర్ ఈరేస్ వాళ్ళు అడిగినప్పుడు ఇమ్మీడియట్ ఎందుకు కేసు నమోదు చేయలేదు? రెండు అంశాలు. ఈ కేసు అంశం వచ్చినప్పుడల్లా కేటీఆర్ ఒక 2 సార్లు ఏ రకంగా మాట్లాడనేది తెలుసు. అదంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా? నెక్స్ట్ ఒకటి తాడు శ్రీనివాస్ గారు, మీరు ఒక అంశం చెప్పండి. ఈరోజు ఒక పార్టీ నాయకుడిగా, ఒక ముఖ్యంగా పార్టీ నేత, దాంతోపాటు ఒక సీనియర్ అడ్వకేట్గా ఈరోజు ఏదైతే ఈడీ విచారణ కొనసాగుతుందో, ఈ ఈడీ విచారణ అంశాన్ని కేవలం ఆయన ప్రశ్నించి వదిలేస్తారంటారా, లేక
అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయా? ఎందుకు నేను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నానంటే, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని విచారించారు కదా, సో విచారించినప్పుడు ఆయన కూడా మాట్లాడారు, ఎస్ నాదేం లేదు ఇందులో, మొత్తం కేటీఆర్ చెప్తేనే చేశామనేది. సో దీనికి సంబంధించిన పూర్తి అన్ని డీటెయిల్స్తో పాటు అన్నీ నేను ఇచ్చాను అనే విధంగా ఈరోజు చెప్పారు ఆయన. సో ఈ అంశాల నేపథ్యంలోనే అంటే ఈడీకి ఒక పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చినాయి, ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈరోజు ఈజీ అయిందా ఈడీకి? ఇవన్నీ కూడా ప్రశ్నలకు కురిపించిందా చెప్పిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా ప్రశ్నించిన తర్వాత? అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు తెలుసు కదా వాతావరణ శాఖ, వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. అది కాదు మ్యాటర్ ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మనం 2-3 విషయాలు చర్చించాలి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బుల్బుల్ పిట్ట ఏదో నాకు సరిగా రావు పాటలు, మా రామ్మోహన్ రావు గారు చెప్పాలి. అంటే ఆయన లొటపీస్ అన్నాడు కాబట్టి నేను కూడా అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బుల్బుల్ పిట్ట అంటే ట్విట్టర్ పిట్ట లాగా మాట్లాడుతుంటారు కదా. జస్ట్ టు హ్యూమరస్ డిబేట్ నేను మాట్లాడుతూ ఉన్నాను, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ మా శ్రీనివాస్ గారు. నిన్న కేసు ఏమైందంటే ద మ్యాటర్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్. ఇది ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పే ప్రయత్నం చేశారు చూడండి అది. సో జనరల్గా దీంట్లో నాకు ఒకటి కనిపిస్తూ ఉంది, ఏసీబీ కోర్ట్ ఏమో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా 13(1) కింద గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని, గవర్నర్ గారు మళ్ళీ అక్కడ ఒక నెల రోజులో 20 రోజులో లీగల్ ఫ్రాటర్నిటీతో చర్చలు జరిపి క్షుణ్ణంగా అన్ని పరిశీలించుకొని డాక్యుమెంట్స్ పరిశీలించుకొని వారు అనుమతి ఇచ్చినారు. సో ఇవన్నీ స్టాట్యుటరీ బాడీస్. ఈ మధ్య కాలంలో గవర్నర్ అంటే, ఏసీబీ అంటే, ఈడీ అంటే ఇవే వ్యవస్థలు వారు పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కదా. అంటే ఏసీబీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంచిది, ఇప్పుడు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇప్పుడు చెడ్డదవుతుంది. అన్ని కూడా ఈడీని అంటా ఉంటారు, ఏసీబీని అంటా ఉంటారు. అసలు హద్దు లేకుండా పోయింది రాజకీయ నాయకులకి. మరి రద్దు చేయండి, పార్లమెంట్ లో డిమాండ్ పెట్టండి. అంటే పార్లమెంట్ లో మీరు 0 ఉన్నారు, ఈసారి పార్టీ డిమాండ్ గా పెట్టండి. మీ పార్లమెంట్ ఉన్నది కదా భవన్, తెలంగాణ ఉద్యమకారులు నిర్మించినటువంటి భవన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి మాట్లాడండి. ఇక్కడ మూడో విషయం దీంట్లో ఎంత అంటే అసలు ఈ కార్ రేస్ అంటేనే స్పీడ్ గా పరిగెత్తడం వితౌట్ స్పీడ్ బ్రేకర్స్. దాంట్లో స్పీడ్ బ్రేకర్స్ ఉండవండి. ఆ రేస్ ఏదైతే ట్రాక్ ఉంటుందో అట్లనే కేటీఆర్ గారు మంత్రిగా కూడా అదే స్పీడ్ ఎంత ఫాస్ట్ గా అంటే వితౌట్ స్పీడ్ బ్రేకర్స్ అంటే ఇన్ ద సెన్స్ ఇది ఆర్బీఐ పర్మిషన్స్ కానీ, క్యాబినెట్ పర్మిషన్స్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ కానీ అసలు ఏవి లేకుండా మేఘాల మీద రేస్ కేటీఆర్ గారు హీఈస్ వెరీ ఫాస్ట్. సో అంతటి అంటే ఏమంటారు వారు ఒక రేస్ లాగా ఈ పరిపాలనలో వారి అనుమతులు కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఇంకా కేసే మెల్లగా రామ్మోహన్ శ్రీనివాస్ గారు, అంటే ఏదైతే ఈ రేస్ ఉందో అంటే ఇది నిర్వహించడమే తప్పంటారా మీరు? సార్ నిర్వహించకపోవడం మనం మళ్ళీ మాట్లాడదాం. ఏది ప్రజా కోణంలో, రాజకీయ కోణంలో అది మాట్లాడదాం. నిర్వహించడం తెలంగాణకు ప్రియారిటీనా కాదా, తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు విందులు విలాసాలకు తెలంగాణ ఫైనాన్స్ కోఆపరేట్ చేసిందా? ఆ 10 ఏళ్ళ లాస్ట్ ఎండ్ లో కదా ఇది పరిపాలనలో 10వ ఏడు ఇది నిర్వహించింది. ఇది దిగిపోయే ముందు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చినాక ఎన్నికలు అవుతున్న తరుణంలో తీసుకున్న నిర్ణయం ఇది. మరి ఆ రోజు సిచ్యువేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి, ఆ రోజు రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, ఆ రోజు డిస్కంలకు 60,000 కోట్ల రూపాయలు పెండింగ్లు పెట్టడం, ఆ రోజు ఉన్నటువంటి మన సిచ్యువేషన్ మనం ఇంకా ఎన్నికల తర్వాత మేము మళ్ళా పెన్షన్ పెంచుతాము ఇవి పెంచుతాం అన్నారు. ఆ రోజుకు అవే కంటిన్యూ చేయడం, ఆ రోజుకి ప్రభుత్వ వైద్యాలయాలు లేవు, కార్పొరేట్ తాడూరు శ్రీనివాస్ గారు సరే అదంతా వేరు, అదంతా మళ్ళీ మనం చర్చించి చాలా ఉంది. ఈ కేసుకు మనం కన్వే ఈ కేసులో ఈ రోజు మీరు అన్నట్టు సరే వాతావరణ శాఖ అనేది మీరు కొట్టిపాడేస్తారు అనుకోండి. సో ఇది చాలా సీరియస్గా ఉంది. ఇంతకుముందు కేటీఆర్ అయితే లొటాపీస్ కేసు అన్నారో, సో ప్రజలను ఆ రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏదైతే మామూలు కేసు అంటా కానీ ఈరోజు మన హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇవన్నీ చూసిన తర్వాత ఇది చాలా సీరియస్గా ఉంది కాబట్టి కోర్టు కూడా ఈ రకంగా చెప్పింది అనేది. కేటీఆర్ ఈ అంశంలో మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఈ అంశంలో కేటీఆర్ ఎప్పటికైనా జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఎందుకంటే తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ కూడా
ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన అవసరం వస్తుంటారా? ఒకవేళ ఇక్కడ కాకుండా ఈడీ అంశంలోనైనా ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? కేటీఆర్ వెళ్ళడా కాదు, ప్రతి ఇటువంటి సిమిలర్ కేసులలో 99.9% కేసులలో ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే, కూర్చొని లెక్క పెట్టాల్సిందే. కేటీఆర్ అనేది లొట్టపీస్ కేసు అంటున్నాడు, ఆ లొట్టపీస్ కట్టెలను కట్టుకొని ఈదుతా ఉన్నాడు ఈ కేసులో. అంటే హైకోర్టు కురకడం, సుప్రీంకోర్టు కురకడం. ఇప్పుడు ఈ రోజు ఎట్లయిందంటే పరిస్థితి, నేను విత్డ్రా చేసుకున్నాము, డిస్మిస్ చేయలేదు, డిస్మిస్ చేసిరు, విత్డ్రా చేయలేదు అనే చర్చ. దాంట్లో గెలిచినట్ట, విత్డ్రా చేసిన డిస్మిస్ అయిందా, దాంతో నీకు వచ్చే ఊరటైంది. అంటే ఎంత దాకపోతున్నారు అంటే నదిలో కొట్టుకపోయేటప్పుడు ఒక గడ్డిపోస, ఒక చిన్న లొట్టపీస్ కట్టెగా కనిపిస్తే కూడా దాన్ని పట్టుకొని కాపాడుకుందాం లైఫ్ అని అనుకుంటారు. కేటీఆర్ పరిస్థితి అట్లుంది. నేను విత్డ్రా చేసుకున్నా, డిస్మిస్ చేయలేదు, నేనే కరెక్ట్. అంటే ప్రతి దగ్గర ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళు సరే, ఆయన చుట్టూ ఉన్న లాయర్లు ఏం సలహాలు ఇస్తారు, ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ ఒకటి ఉంటది, అది బౌన్సర్ డ్యూటీ చేస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నా, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నా, వాళ్ళు చేసేదాడ బౌన్సర్ డ్యూటీ. ఎందుకో గెల్లో శ్రీనివాస్ కూడా ఉంటారు కదా, మా సీనియర్ చేయడు, ఉద్యమకాడు ముందు జర మంచిగానే ఉంటాడు. సో ఏంటంటే నేనేమంటున్నా, ఉద్యమకారులు ఎవరు చెయ్యరండి, వాళ్ళు పౌరుషం గల నాయకులు కదా. అందుకనే ఆ ఉద్యమకారులను పక్కకు పెట్టేసి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నదల్లా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళే. నిన్న రక్తం పారిస్తా అన్న రాకేష్ రెడ్డి, లేకపోతే కొంత ఆయన ఎవరు శ్రీధర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయనని ఈ లొటపీస్ కట్టెలు అన్ని కట్టుకొని ఆయన ఈదుతా ఉన్నాడు కేటీఆర్ గారు ఈ సమస్య నుంచి బయటపడడానికి. సో అవన్నీ మా దృష్టిలో లొటపీస్ కట్టెలే, ఉద్యమకారులు అసలైన కట్టెలు. సో నేనేమంటున్నా అంటే, ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడాల్సి వస్తుంది వ్యంగ్య ప్రసంగాలు అంటే, మా కేటీఆర్ నాయకుడు ఎడ్యుకేటెడ్, ఎట్లా మాట్లాడాలనో ఈ మధ్యన ప్రజలు ఆయనను అనుకరించాలంటే ఇలాంటి వ్యంగ్య ప్రసంగాలు వస్తా ఉంటాయి. నాయకులు యథా రాజా తదా ప్రజ. సో ఆ రకమైన వాతావరణం రాష్ట్రంలో ఏర్పడుతుంది. నేనేమంటానంటే, భాషలో సంయమనం లేదు, కేసులు విచారణకు సహకరించడంలో సంయమనం కోల్పోతా ఉన్నాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. క్రిమినల్ కేసెస్ యాజ్ అన్ అడ్వకేట్ మా రామ్మోహన్ అని అన్నాడు కాబట్టి, సో ఏ క్రిమినల్ కేసు అయినా మేము ముద్దాయిలకు ఫస్ట్ సలహా, అడ్వకేట్లు కానీ ఇంకెవరైనా ఇచ్చే సలహా ఏంటంటే, ఎక్కువ మాట్లాడొద్దు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్తాం. ఈయననేమో ఈ మీడియా పైపులు కనిపించగానే ఆ ఎక్కడ లేని ధైర్యం వచ్చేసి, ఎస్ నేనే చేసేసిన, జైలు పోతా, యోగా చేస్తా, ఇటువంటి మాటలు ఆయనకు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత కోర్టు ఏసీబీ వాళ్ళ నోటీస్ రాగానే భయపడి కోర్టుల చుట్టూ ఉప్పుతా ఉన్నాడు. డెఫినెట్ గా ఏంటండి, సింపుల్ కేసు. ఇప్పుడు నేను ఒకవేళ అంటే ఇఫ్ ఇట్ ఈస్ మై కేస్, అంటే ఒక్కొక్కరు ఒక విధానంలో చేస్తారు. ఈ కేటీఆర్ ఒకవేళ నన్ను అపాయింట్ చేసుకుంటే నేనేం చేస్తానంటే, పోయి విచారణకు సహకరించండి, వాళ్ళు ఏ స్టేట్మెంట్ రాసుకున్నా పర్వాలేదయా, ఆ స్టేట్మెంట్స్ తప్పుడు కేసులు పెడుతున్నారు కాబట్టి కదా ఈ రకంగా ఫైట్ చేస్తామంటున్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టొచ్చు, ఇంకేదైనా పెట్టొచ్చు. ఒక్కడే మీరు మధ్యలో కంప్లీట్ చేస్తే నాకు నేనేమంటున్నా, సరే మీ సమయంతో నాకు సంబంధం, నేను ఇది కావద్దు కదా. సో నేనేమంటున్నంటే, ఇది సింపుల్ గా విచారణకు సహకరించి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే సరిపోయేది. లేదు, విచారణకు పోయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తే రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే సరిపోయేది. దాని మీద సింపతి. కేసే తప్పంటున్నారండి మీరు, మళ్ళీ బెయిల్ అంటున్నారు. అసలు ఇది కేసే కాదు, ఇది ఫాల్స్ కేసు అన్నప్పుడు మళ్ళీ మీరు బెయిల్కి వెళ్తారండి. అసలు ఆ వర్షన్ సైడ్ ఏ కేసు అనేది రేపు కోర్టులు తెలుస్తాయి కదా. ఇందిరా శోభన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఈ దేశంలో ముద్దాయి మీద కేసు పడుతుంది, కేసు పడంగానే ఇది వేరే లొటపీస్ కేసు అని చెప్పి ప్రతి ముద్దాయి మాట్లాడతాడా? నేను ఏమంటున్నా అంటే, అది కేసు లొటపీస్ కేసా మంచి కేసా అనేది కోర్టులు తెలుస్తాయి కదా. లొటపీస్ కేసు అయితే నీకు భయం ఎందుకు, లాయర్ ఎందుకు పక్కకు? ఇందిరాజు అవునండి, వాళ్ళు అదే అంటున్నారు కదా, మాకు ఇష్టమైన కేసులు ఇట్లా ఏమంటారు చూడు, గుడ్డ కాల్సి మీనేసినట్టు మా మీద ఒక తప్పుడు కేసులు నమోదు చేసి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లా గాలి చేస్తే రేపు 100 కోట్లతో డ్యామేజ్ చేస్తాడు. ఇందిరా శోభన్ గారు ఈ రోజు ఈడీ విచారణ ఎదుర్కోబోతున్నారు కేటీఆర్. సో ఇంతకుముందు మన గెల్లు శ్రీనివాస్ అంటున్నారు, ఇది ఏంది అంత కావాలని చేస్తున్నారు. ఒక చూడండి, ఇక్కడ ఏసీబీ కేసు నమోదు కాగానే సాయంత్రం కాగానే ఒక ఈడీ కేసు నమోదు. అంటే ఇద్దరు ఏ రకంగా ఉన్నారు చూడండి. తెలంగాణలో ఒక కేటీఆర్ అంటే ఒక కేసీఆర్ ఫ్యామిలీ పైన ఏ రకంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారు అనే విధంగా ఈరోజు బయట బీఆర్ఎస్ నేతలు కూడా భలే మాట్లాడతారండి. ఈడీ ఇయ్యాల పంపిన నోటీస్ కాదు అది. అదే ఆ రోజు జరిగిందే కదా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ పంపించింది. ఇద్దరు A2 A3 ఆడ అయిపోయింది కదా. అదే ఆ రోజు ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు అయిందో తర్వాత ఈడీ నోటీసులు ప్రాసెస్ ఇది. అదే అంటున్నాను, ఆ తర్వాత పరిణామాలు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సో కేసు విషయాన్ని గురించి మనం ఒక వారం రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. అవునవును. ఎప్పుడైతే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అక్కడ కేసు అన్నది ఏమంటారు చట్టబద్ధంగా అక్కడ దాన్ని రిజిస్టర్ అవ్వాలి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా దీంట్లో ఏమంటారు విదేశీ కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగినాయి కాబట్టి డెఫినెట్ గా మనీ లాండరింగ్ యాక్ట్ అయి ఉండొచ్చు, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ అయి ఉండొచ్చు. సో వీటికి రిలవెంట్ గా ఉన్నటువంటిది కాబట్టి ఆటోమేటిక్ గా సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారంటే మరి మొన్నదాకా వీళ్ళు అధికారంలో ఉన్నారా లేకపోతే జస్ట్ రాజులాగా రాజరిక పరిపాలన చేసిరా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో చట్టము ఏదైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎటు ఏమున్నప్పటికీ కూడా చట్టాలు పని తను చేసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో పొలిటికల్ యాంగిల్ ఎంత ఉందన్నది మనం తర్వాత ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాన్ని ఇన్వెస్టిగేషన్ వైపుకే పడలేదు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కదా మనం ఆలోచించాల్సింది. సో దీన్ని కూడా అంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, ఊరట దొరకలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా దొరకలేదు. ఇక ఈ కేసుల నుంచి తప్పించుకోలేదని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ దీనిని మళ్ళీ రాజకీయ కోణంలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఈ కుట్రలు బంతున్నారు అని పొలిటికల్ జనరల్ గా ఏమైనా పాత చింతకాయ పచ్చ లాగానే జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇది సమాజానికి కూడా అర్థమైపోయింది. సో దీంట్లో అమౌంట్ అన్నది 55 కోట్లు అయిండొచ్చు, కానీ ఒక అధికారిగా నీ యొక్క అధికారాన్ని ఎంత దుర్వినియోగం కోసం పాల్పడ్డావు అన్నది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతుందన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మేకపోతు గామిని లేక మొన్న సంబరాలు చేసుకున్నారు కదా, కేటీఆర్ గారు వెళ్లి రాగానే సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకోవడానికి సందర్భం ఉండాలి కదండి. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే కొద్ది నిజంగా ఇందాక మా సినిమా చెప్పినట్టు అసలైన ఉద్యమకారులు ఎవరు సంబరాలు చేయలే. ఎంట ఉన్నటువంటి ఏమంటారు భజన పాటలు కొత్తగా చేరినటువంటి ఆ పాములు పెట్టిన చీమలు పెట్టిన గూటిలోకి పాములు చేరినట్టుగా టిఆర్ఎస్ పార్టీని ఎవరెవరైతే బిఆర్ఎస్ గా మార్చినారో వాళ్ళంతా అత్యుత్సాహపరిచేటువంటి నాయకత్వంలో ఇవాళ కేటీఆర్ ఉన్నాడని ఆయన మర్చిపోతున్నాడు. ఇంకా కూడా వాళ్ళు రియలైజ్ కావట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే అసలైన తెలంగాణ వాదులంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లేదు. సో కనిపించకపోతే వాళ్ళ పార్టీ కనుమరుగైపోతుంది. బయటకు వచ్చిన సందర్భంలో మేము అందరం అక్కడ ఉన్నాం అంతే తప్ప మేము పెద్ద యూజ్ గా కార్యకర్తలు చూసుకుని ఇక్కడ మేము ర్యాలీ చేయలే. ఏడే సంబరాలు కూడా ఇంద్రశోభన్ గారు ఇప్పుడు ఒకటి వాళ్ళ నాయకుడు ర్యాలీలో కేసు కూడా బుక్ చేశారు. ఎట్లా ఇట్లా చెప్తే మీరు చెప్పండి. కాబట్టి కేసు ఫైల్ అయిన సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయినా ఒకటండి ఇంద్రశోభన్ గారు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. సరే ఇప్పుడు అయినా ఒకటండి ఇంద్రశోభన్ గారు అందులో తప్పే ఉంది. వాళ్ళ నాయకుడు ఉంటే అధికారంలోకి ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరైతే ఆ రోజు ఫస్ట్ ప్రమోటర్ ఉన్నారో వాళ్ళని ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరైతే ఈ ఫార్మా ఈ ఆపరేషన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు నమోదు చేసి వాళ్ళని ఎందుకు పిలవట్లేదు? ఒక్క నిమిషం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద కేసు నమోదు చేసుకోవడం మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కేసు ఫస్ట్ పూర్వపరాలు మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎవరు వెళ్ళారు? అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా. తర్వాత ఎవరు వెళ్ళారు? బిఎల్ఎన్ రెడ్డి గారు వెళ్ళారు. తర్వాత దానికి ఎవరు పొలిటికల్ గా నిర్ణయం చేసినటువంటి అధికారికంగా ఎవరు అని అంటే కేటీఆర్ గారు. సో ఇప్పుడు అప్పుడు కేటీఆర్ గారు ఫస్ట్ దీని చర్చ జరిగింది మొత్తం కూడా కేటీఆర్ గారి ద్వారా. సో కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఆ కంపెనీ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు బెనిఫిట్ చేశారు, ఎక్కడ నష్టం చేశారు, ఏం జరిగింది అన్నది నెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఒకటి ఇంద్రశోభన్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇంద్రశోభన్ గారు మీరు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఒక పాయింట్ కేటీఆర్ చేశారు అది చేశారు అంటున్నారు గారు, ఈ ఫార్ములా రేస్ అనేది ఇది కరెక్టా కాదా, అవసరమా కాదా మనకు అనేది కాంగ్రెస్ చెప్పట్లేదు. ఇప్పుడు కరెక్టా కాదా, ఇప్పుడు అవసరమా కాదా అని ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దేనిని వద్దని చెప్పలేదు. ఇక్కడ మీరు ఈ రేస్ వద్దని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే. మీరు చేసిన విధానాన్ని మాత్రమే తప్పు పట్టింది. ఇప్పుడు మొన్న మేము వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా ఒక ఈవెంట్ జరిగింది. సో అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మన యొక్క ప్రెస్టేజ్ ని, మన యొక్క ఇమేజ్ ని కొంత పెంచాలి చేయాలనుకున్నప్పుడు అన్ని రకాల ఈవెంట్స్, అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, చెయ్యాలి. కానీ నువ్వు చేసినటువంటి ప్రాసెస్ ని మాత్రమే ఇక్కడ
ఎక్కడ తప్పు పడుతున్నారు, ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది, ఈ కొత్త కంపెనీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మనీలో ఎలాంటి కేబినెట్ నిర్ణయం లేకుండా ఎలా చేశారు, ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చేశారు, వీటి దృష్టి కదా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అది కదా మనం చేయాల్సింది. అంటే కేటీఆర్ గారు ఏమనుకున్నారంటే మేము సత్యకాలం అంతా మేమే అధికారంలో ఉంటాం, మమ్మల్ని అడిగేటోడెవడు, మమ్మల్ని ప్రశ్నించేటోడెవడు, మొత్తం అంతా మేమే బుల్డోజ్ చేస్తాము, ఈ రాష్ట్రాన్ని అంతా ఆగం పట్టించినాం, ఇంకింత ఆగం చేయడానికి మాకెవరు అడ్డెవరు అదిపోవరు అనుకున్నారు. కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి విషయాలన్నీ కూడా తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు అనేది ఏంటంటే మేము ఈ కార్ రేస్ అనేది దీన్ని తప్పబట్టట్లేదు, ఎస్, కానీ ఈ విధానం బాగాలేదు అని అంటారు, ఈ ప్రాసెస్ సరిగా చేయలేదు కేటీఆర్ అనే దానిపైన. ఇప్పుడు ఏమంటారు, ఒక ఈవెంట్ చేయాలనుకో, ప్రభుత్వ పరంగా ఒక ఈవెంట్ చేయాలనుకుందండి. ఆ ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు నువ్వు ఆర్థికంగా ఇది మనకి నష్టం చేసిందా, ఏం జరిగింది అన్నది తర్వాత చర్చలో అది వస్తుంది. బస్ ప్రస్తుతానికి ఇనిషియల్ గా నువ్వు చేసినటువంటి ఈవెంట్ ని మాత్రము ఒక కార్యక్రమంగా నువ్వు తీసుకున్నప్పుడు దానిని ఇమీడియట్ గా ఎవరు అపోజ్ చేయరు కదా. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు దాంట్లో లాస్ వచ్చినప్పుడు మన ప్రభుత్వం నుంచి ఫినాన్స్ గా ప్రాపర్ గా లేకుండా ఇది ఎందుకు చేశారన్నది అది సెకండ్. చూద్దాం ఇందిరా గారు, నేనేమంటున్నా చూద్దాం ఏం జరుగుతున్నది. నెక్స్ట్ మరొక అంశం మనం చర్చిద్దాం. రామ్మోహన్ రావు గారు, నేను ఇంతకుముందు అన్నట్లు నిన్న ఏఐసిసి పెద్దలతోటి నేతలంతా కూడా భేటీ, ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కూడా కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయినప్పుడు ఈరోజు ఈ సంవత్సరం పాలనకు సంబంధించి ఒక సీక్రెట్ సర్వే చేయించిందంటే అధిష్టానం. ఏంది, ఎట్లా ఉంది పనితీరు, ఎట్లా ఉంది కాంగ్రెస్ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఈ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి, ఆ రకంగా మనం ఆ స్థాయిలో ప్రచారం జరుగుతుందా, రేపు జరిగేది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల్లో మనం ఎంతవరకు గట్టెక్కగలం, ఎందుకంటే ఈరోజు చాలా హామీలు మనం అమలు చేస్తున్నాం, ఈ ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అనే దానిపైన. దీంతో కాస్త అధిష్టానం కూడా కాస్త కొంచెం ఆగ్రహంతో ఉన్నారని తెలిసింది. ఏంటి అంటే మీరు పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు, కొంతమంది మంత్రులు పని చేయట్లేదు, మీరు ప్రతిసారి నామినేట్ పదవులు అంటున్నారు, లేకుంటే క్యాబినెట్ ఇస్తారని అంటున్నారు, కానీ ఎంతమందికి మనం ఇవ్వాలి, ఇందులో నేను ఇంతకుముందు అన్నట్లు ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి, డిమోషన్ ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఈరోజు క్వశ్చన్ చేశారు వేణుగోపాల్ అనేది తెలిసింది. నిజంగా ఈ ఏడాది పాలన కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చు, ఈరోజు తీసుకొచ్చిన పథకాలు ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళాయా, రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళు ఖచ్చితంగా అధిష్టానం చెప్పిందంట, ఈ రేపు జరిగే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ సత్తా చాటాలి, ఏ స్థాయిలో అంటే ఈరోజు మనం ఏదైతే ప్రభుత్వం చేయాలంటే డబల్ రావాలి అనే విధంగా, అంటే ప్రజల్లోకి ఆ స్థాయిలో మీరు పథకాలు తీసుకెళ్ళాలి, ఈ రోజు నుంచే దిశానిర్దేశించి పంపిస్తున్నాం, మీరందరూ ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారని తెలిసింది. ఈరోజు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉందా నాయకులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్తుంది వీళ్ళు ఎక్కడ హామీలు అమలు చేశారు, చాలా వరకు అమలు చేయాలి, చెప్పింది వేరు చేస్తుంది వేరు, ఈరోజు ప్రజల్లోకి వెళ్ళని పరిస్థితి ఉంది, ఈరోజు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చెప్తుంది. ఆ పరిస్థితి ఉందా ఈరోజు గ్రౌండ్లో? అంటే కాంగ్రెస్ పార్టీలో లోపల జరిగే విషయాలు అఫీషియల్ గా ఏం బాగా తెలుస్తాయి మనకు అంతవరకే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాల్సిందే. కానీ ఒకటి జరిగింది ఏంటంటే, గతంలో దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉన్నాయి, ఫిర్యాదులు పోయినాయి. అట్లాగే దీపాదాస్ మున్షి మీద కూడా ఇటీవల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కొందరు జూనియర్లు కూడా అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసిందని తెలుస్తుంది. దాని పర్యవసానంగానే పోయిన వారం కేసీ వేణుగోపాల్ గారు మనకు వచ్చి గాంధీ భవన్ లో మీటింగ్ కూడా పెట్టారు, ఏం జరిగింది జరుగుతుందని చెప్పి. అందుకనే ఒకసారి ఆరోపణలు సహజమా కాదా దాని మీద ఏం విచారణ జరిగింది చెప్పలేం, కానీ అక్కడ ఒక విషయం తెలిసింది ఏంటంటే, మీరు అక్కడికి అధిష్టాన వర్గం పిలుస్తుంది, మీరు రమ్మని. నేను అనుకోకుండా ఏఐసిసి ఆఫీస్ నిజంగా చెప్పాలి, 140 సంవత్సరాల తర్వాత ఏఐసిసికి సొంత గూడు ఏర్పడ్డది. నేను నాకు అభినందించాలి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 140 ఏళ్ళ దాకా కిరాయిట్లో ఉన్నట్టు లెక్క, 140 ఏళ్ళ తర్వాత ఒక సంధి ఇంటికి పోయినట్లు లెక్క, అత్యాధునిక సౌకర్యాలతో. నిన్న ఆ సందర్భంగా పోయిన సందర్భంగా మళ్ళీ పిలిచారు ఆయనను ఈ మంత్రివర్గ విస్తరణ వీటని. ప్రజలకు మంత్రివర్గ విస్తరణ అవుతుందా, ఇంకా ఖాళీలు ఉన్నాయి, కార్పొరేషన్ పదవులు మా శోభకు రావాలా వద్దా, ఇవన్నీ తర్వాత సంగతి, ఇవి విషయం అది కాదు. ప్రజలకు కావాల్సింది తమ సమస్యలు ఏంటి, తమ హామీలు ఏం అమలవుతున్నాయి వాటి గురించి చూస్తారు. ప్రజలకు కావాల్సింది తమకి ఏమొస్తుందని చూస్తారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే అధిష్టాన వర్గం అఫీషియల్ గా లీకేజ్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే నిన్న కేసీ వేణుగోపాల్ గారు అయితే నాకు తెలిసిన సమాచారం, దగ్గర మిత్రులు ఒకరిద్దరు మాట్లాడిన దాన్ని బట్టి నేను పేర్లు చెప్పలేను, కానీ అక్కడ ఈ సంవత్సరంలో చాలా బదనామైండ్రు మీరు అనేది ఒకటి. అంటే మంత్రులు, సీనియర్ మంత్రులు సరిగ్గా పనిచేస్తలేరని, అట్లాగే ఒకటిద్దరు మంత్రులకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు, పేరు చెప్తాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితే మొత్తం నడిపిస్తున్నారని ఇట్లా ఆరోపణలు వచ్చినాయని అంటున్నారు. అట్లాగే కార్పొరేషన్ పదవులు భర్తీ చేయకపోవడం వల్ల కూడా ఇంకా ఇన్ని రోజులు 1 year అయిపోయింది, మహా అయితే 2 నెలలు ఒకసారి అంటే 4 అయితే ఆ నియామకాలు జరగవు, ఇంకా 1 year అయిపోయాక ఎప్పుడు చేస్తారనేది. మంత్రివర్గానికి ఏమో 16 మంది ఆశావాహులు ఉన్నారు, 6 బెర్తులు అక్కడ ఖాళీ ఉన్నాయి, ఈ 16 మందిలు ఎవరు నింపుదాము, అసలు మంత్రివర్గం తర్వాత సంగతి మీరు చేస్తున్నది ఏంటని అధిష్టాన వర్గం ఒక గట్టిగా ఒకటి చెప్పిందని తెలుస్తుంది. ఏంటంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వరుసగా అన్ని జమిలి ఎన్నికలు రాబోతున్నాయి.
ఒకటేమో జనవరిలో మన పోయిన జనవరి 2024 జనవరికి పంచాయతీల కాలం అయిపోయింది. అవును. జూన్ లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా రేపు 25కి అయిపోతాయి. అన్ని ఆల్మోస్ట్ ఆల్ జిహెచ్ఎంసీ కాకుండా ఒక 4-5 మున్సిపాలిటీస్ తప్ప మిగతా అన్ని అయిపోతున్నాయి. కనుక జమిలీ ఎన్నికల్లాగా వచ్చే అవకాశం ఉంది. మీరు రేపు పొద్దున స్థానిక ప్రభుత్వాల విషయంలో మీరు పార్టీల పరంగా కొన్ని జరుగుతాయి. ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే సర్పంచ్లకు పార్టీలు లేవు. అంటే కొందరు మంత్రుల పనితీరు పైన కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారంట కేసీ వేణుగోపాల్. అదే చెప్తున్నా, ఈ సంవత్సరంగా మీరు ప్రజల్లో బదనామం అయినారా సర్వే చేసిందని తెలుస్తుంది నాకంటే. బదనాం ఎందుకైందండి? నాకు ఒకటి బాగానే చేస్తున్నారు కదా, సరే అది 1-2 అంటే వేరు, కానీ ఈ రోజు చాలా వరకు పథకాలు తీసుకొచ్చారు. మాట చెప్తాను, నేను మధ్యన మొన్న టీవీ ఛానల్ పేరు చెప్పాను కానీ 8 మంది కాలర్స్ మాట్లాడారు. మేము మాట్లాడుతుంటే 8లో 7 మంది ఒక్కరెవరో తప్ప 7 కూడా మాకు మీ జిఎస్టీ పక్కన పెట్టండి సార్, మాకు సంగతి అయితే హామీల సంగతి అయినా అడిగింది. ఫస్ట్ అంటే ప్రజల్లో ఏముందంటే తమకేం నేను గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకాల కథ ఎప్పుడు చెప్తుంటాను, జట్కా పండి వాళ్ళు ప్రశ్న అనుకుంటారు ప్రజలు. కనుక వాళ్ళ ప్రజలకైతే మాకు ఇచ్చిన హామీలు జనవరిసారి ఉంటారు కదా. అయినాక కూడా ఏమంటున్నాను రాజు గారు, తెలంగాణలో సామెత ఉన్నది, బిడ్డ సకలాలు తింటావా, సద్యాన్నం తింటావా, ఉడకన్నం అయ్యేదాకా ఆగుతావా అంటే 3 అంటాం. సకలాలు తింటావా, సద్యాన్నం తింటా, తర్వాత ఉడకన్నం అయ్యేదాకా ఆగి తినిపోతా అంటాం. ప్రజలు ఏమంటారు, ఇచ్చిన హామీలు తీసుకుంటారు, రాని హామీల గురించి అడుగుతారు కదా. జరుగుతుంది అసంతృప్తి అంటే దీన్ని. అందుకనే అధిష్టానం 2 రకాల మందలించిందని నేను అనుకుంటున్నాను. ఒకటేమో సమన్వయం లోపించింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైతే నిజంగా చెప్పాలంటే సీనియర్లను జూనియర్లను కలుపుకొని పోతున్నారు. కానీ ఎంతైనా ఇప్పుడు ప్రతి ఊళ్ళో 2 ఉంటాయి. కానీ గతంలో మనం చూసాము, కాంగ్రెస్ పాలనలో చాలా వరకు చూసామండి. కానీ ఎట్లా విమర్శలు చేసేవాళ్ళంటే ఆ పార్టీలోని మంత్రులతో ఉండి కూడా అదే పార్టీ మీద విమర్శలు చేసిన దాఖలు మనం చాలా సార్లు చూసాం. ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశారు. కానీ ఈసారి అలా కనపడతలేదు కదా. కాంగ్రెస్ ఒక సిస్టమేటిక్ గా ఉన్నారు. అదే చెప్తున్నాడు రాజశేఖర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈయన పీసీసీ ప్రెసిడెంట్ కాగానే 100 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాం అన్నాడు. కానీ వాళ్ళ మొన్న నల్గొండ జిల్లాల మీటింగ్ జరిగినప్పుడు ఏమన్నాడు, రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారు, మన ముఖ్యమంత్రి సమర్పించాలి అని. అందుకనే ఇక్కడ జగ్గారెడ్డి లాంటి వాడు కూడా, ఇవాళ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా కలిసిపోతున్నారు. చాలా మార్పు వచ్చింది కదా పార్టీలో కూడా. అంటే మనం కొట్లాడితే కలిసి ఉంటే కల సుఖం, విడిపోతే చెడిపోతే. శ్రీనివాస్ యాదవ్ ఒకటి ఏం చెప్తారు, నిన్న మీటింగ్ లో ఖచ్చితంగా మీరు సత్తా చాటాలి అనేది చెప్పి పంపించారు అధిష్టానం అనేది. ఈ రోజు కాంగ్రెస్ ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చాలా వరకుగా మీరు తీసుకెళ్ళాలి. ఎక్కడ దేశంలో, నేను ఇంతకుముందు అన్నట్టు ఎక్కడ దేశంలో అమలు చేయని పథకాలు మనం చేస్తున్నాం కాబట్టి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన రిజల్ట్ ఉండాలి బాగా అనేది చెప్పి పంపించారు. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో? అండి, వాళ్ళు దేశంలో ఎక్కడ లేని హామీలు ఇవాళ ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అమలు చేయలేని హామీలు ఇచ్చింది, అమలు చేయలేక ఇవాళ సతమతమవుతూ ఇవాళ ప్రశ్నించే వాళ్ళను, ప్రతిపక్షాలను ఇవాళ బెదిరించే కార్యక్రమం, బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం, అక్రమంగా కేసులు పెట్టి గతంలో ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అందరి మీద ఇవాళ బ్లాక్మెయిల్ చేసి ఒక బెదిరించి ఇవాళ పరిపాలన ఇవాళ కొనసాగించే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. వాళ్ళు ఎన్ని చేసినా, వాళ్ళు ఎంత సమన్వయం చేసుకున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే అమలు చేయలేదు. సమన్వయం ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఏ హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. ఇవాళ రైతు రుణమాఫీ అన్నారు, 100% చేస్తాం. అన్ని కనబడతలేవా అంటే నాకు అర్థం కాదు. మీకు కనబడతలేవా? ఒకటి చెప్పండి. ఒకటి రుణమాఫీ ఏంటి, ఫ్రీ బస్ ఏంటి, 200 యూనిట్లు ఫ్రీ ఏంటి, గ్యాస్ ఏంటి, రైతు భరోసా ఏంటి, రేషన్ కార్డుల పంపిణీ వస్తుంది. ఫ్రీ బస్ ఒక్కటే వాళ్ళు చేయడం జరిగింది. రైతు భరోసా సంబంధించి ఇప్పటికే 2 ఇన్స్టాల్మెంట్ ఇంకా రైతులకు ఇంకా బాకీ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అది రైతు రుణమాఫీ అనేది కంటిన్యూస్, రైతు బంధు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అది కొనసాగిస్తా ఉన్నారు. అదే జరిగిందంట. మనం ఇచ్చిన పథకాలు మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేది వీళ్ళ దురదృష్టం ఏంటో కానీ పబ్లిక్ లోకి ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు ఆ స్థాయిలో. ఇప్పుడు ఎవరికైనా ఆత్మ అని ఒకటి ఉంటది, ఆత్మ ప్రబోధానుసారం ఒకటి ఉంటది. ఇవాళ ఇయ్యని వాటిని కూడా మీరు ప్రజలకు ఇచ్చిన చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇవాళ మీడియా ముందు ఏదైనా మాట్లాడచ్చు, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడచ్చు, కానీ జనాల వెనక తీసుకుని లబ్ధిదారులకు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ప్రశ్నించి ఎంబడబడతారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇవాళ పబ్లిక్ లో తిరగదు. సభనే ఏర్పాటు కాదు, వచ్చే నెల పెద్ద సభ పెట్టాలని చూస్తున్నారు. సభలు పెట్టుకోవచ్చు అంతే, కానీ ప్రజలకు మాత్రం పోలేరాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఎమ్మెల్యే కానీ పండుగలకు, పబ్బాలకు, గుళ్ళకు, టెంపుల్కి పోతున్నారు, వస్తున్నారు, దేవాలయాలకు పోతున్నారు, వస్తున్నారు తప్ప వాళ్ళు ఇప్పటికే గ్రామాలలో శిలాపలకలేసి ఒక రోడ్డు నిర్మించింది లేదు, ఒక వాటర్ ట్యాంక్ నిర్మించలేదు, కొత్త వాళ్ళు వేసింది ఏం లేదు, ఒక స్కూల్ కట్టింది లేదు, కాలేజ్ కట్టింది లేదు. ఏం చేసి చెప్పండి? కాంగ్రెస్ పార్టీ సంవత్సరం ఏ ఒక్కటన్నా నిర్ణయాలు తీసుకున్నారా?
అన్ని పేపర్ల మీద తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. రైట్. గెలిచిన మరి తాడు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నిన్నటి మీటింగ్ సంబంధించి 80% రిజల్ట్ రావాలి అనేది ఈరోజు చెప్పి పంపించారు మంత్రులకి. మంత్రుల పనితీరుకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మంత్రుల పనితీరు మీద మాట్లాడతా కానీ నిన్న అక్కడ ఏం జరిగిందనే దానికి ఐఎమ్ నాట్ పార్టీ టు దట్ మీటింగ్. సో కాబట్టి దాంట్లో వాళ్ళ పార్టీ విషయాలలో నాకు అవసరం లేని సబ్జెక్టు, ప్రజలకు అవసరం లేని సబ్జెక్టు. రెండోది ఏంటంటే పార్టీలో లుకలుకల గురించి మాట్లాడ కాంగ్రెస్ పార్టీలో అది వాళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విత్ ఇన్ ది ఇది ఫైటింగ్స్ ఉంటాయి, డెమోక్రసీ అంటారు. దట్స్ వారి యొక్క టైటిల్. అది మంత్రివర్గ పనితీరు విషయంలో ఒక 2 విషయాలండి. ఇక్కడ గత మంత్రివర్గం కానీ ఈ మంత్రివర్గం కానీ అక్కడేమో ఖాళీ బిందెలు పెట్టిరని ఈయన చెప్పిపోయి ఆ ఖాళీ బిందెల్ని పూడ్చుకుంటున్నాము, మెల్లమెల్లగా ఇస్తాము, ఒక 2 ఏళ్ళు పడుతుంది అనే విధంగా వాళ్ళు చర్చించుకుంటున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారు, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఒకవేళ 10 ఏళ్లలో ఆ అప్పులు పెరిగిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎక్కడుంది? అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఈ రోజు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ 10 ఏళ్ళు ఆ అసెంబ్లీలో ఉన్నారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఒక దశలో, మిగతా వాళ్ళు ఉన్నారు, కోమటిరెడ్డి గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అప్పుడు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులకి మెటీరియల్ వస్తుంది, బడ్జెట్లు ఎంత పెట్టినారు, పద్దులు ఏంటి అనేది చర్చకు వస్తాయి. మరి అవన్నీ చూసుకొని ఎందుకు ఎన్నికల హామీ ఇయ్యలేదు, మేనిఫెస్టో ఎందుకు రూపొందించలేదు, అంత సబ్జెక్టు లేమితో కొట్టుమిట్టాడుతున్నారా ఇంత పెద్ద నాయకులు అనుకుంటారు, సీఎంలకు పోటీ పడతారు. సో నేనేమంటున్నా అంటే పెద్ద మనిషిలాగా కనిపించడం కాదు. బట్టి విక్రమార్క గారు ఆ రోజు మేనిఫెస్టో రూపొందించేటప్పుడే విమర్శించాల్సింది, జాగ్రత్తలు పడాల్సింది. అయ్యి అప్పుల పాలైంది రాష్ట్రం, మా ప్రియారిటీకి ఇది ఉందని ప్రజలకు ఎన్నికలలో పదే అవే చెప్పాల్సింది. లేదా అప్పుడు పోరాటం అనే చేసిరా ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్. అప్పులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకి హామీలు ఏమి అమలు చేయకుండా ఉండమని ఏం చెప్పట్లేదు కదా సార్. ఇవాళ మేము ఆదుకోకపోతే రాష్ట్రం మొత్తం అగమ్య గోచరంలో పడుతుండే. ఇవాళ మేము చూడు హామీలు అంటే ఎట్లా ఇవ్వాలి. ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన హామీకి ఆయన ఎట్లా పోరాడిండు. నిన్న పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఎట్లా వచ్చింది. నిజామాబాద్ లో ఇవాళ పసుపు రైతులందరూ ఎట్లా ఆనందోత్సాహాలతో ఉన్నారు. నాట్ ఓన్లీ పసుపు రైతులు, అక్కడ హాస్పిటాలిటీ పెరుగుతుందని, హోటల్ కట్టుకోవచ్చని, టూరిజం పెరుగుతుందని, లేదా బోర్డుకు కావాల్సిన వివిధ రాష్ట్రాల రైతులు అక్కడికి వస్తారని, వంగడాలకు రీసెర్చ్ సెంటర్ వస్తుందని, లేదా పండించిన పసుపు కంపెనీస్ రాష్ట్రం నుంచి లేఖలు రాస్తూ రాయడం పసుపు బోర్డు వచ్చింది అంటున్నారు. గుర్తుపెట్టుకో. అది కూడా ఒక లైన్ ప్రశ్న అడగాలి, ఒక 4 లైన్లు మేము సమాధానం చెప్తాం. సో ప్రశ్న సైడ్ ఉన్నారు మీరు, మమ్మల్ని ప్రశ్నించినారు, ఒక్క లైన్ అడగండి, మేము ఆన్సర్ పేస్ వ్యాసం రాస్తాం. ఒక్క నిమిషం ఆగండి రాజేష్ గారు. నేనేమంటున్నంటే ఈ రోజు హామీలు అంటే ఒక రాజకీయ పార్టీ లేదా ఎన్నికలలో పోయినప్పుడు ఇచ్చే హామీ ఏ రకంగా ఉండాలో మా పార్టీని చూసి నేర్చుకోండి అని చెప్తున్నా. దీంట్లో నేను వాస్తవమే మాట్లాడుతున్నా. ఇవాళ నిజామాబాద్ అంతా కూడా పసుపుతో ఈ రోజు హోలీ చేసుకుంటా ఉన్నారు. ఆ వాతావరణం మంచిగా ఉంది. ఇది ప్రజలకు ఉపయోగం. ఒక పసుపు బోర్డు వస్తే ఏమొస్తాయి అనేది ప్రజలకు పార్టీ దగ్గర. ఒక్క నిమిషం సార్, వాళ్ళు ఏం మాట్లాడతారు? ఖాళీ బిందెలు కొట్లాడతాయి, సప్పుడు వస్తుంది. ఖాళీ బిందెల దగ్గరనే కదా, ఖాళీ కుండల దగ్గరనే సప్పుడు వచ్చేది. ఖాళీ కుండలు ఎవరు ఇచ్చిరు? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ప్రభుత్వం 10 ఏళ్ళు. వీళ్ళు ఖాళీ బిందెలు ఇచ్చిరు, వాళ్ళు ఖాళీ బిందెలు ఏమో కొట్లాడుకుంటున్నాయి. గాళ్ళ గురించి చర్చలు ఎందుకు సార్ ఈ రాష్ట్రంలో? బీజేపీ ఈ రోజు ఏం చేస్తా ఉంది, ఎట్లా హామీలు ఇస్తుంది, ఎట్లా నెరవేర్చింది, ఇది ఒక లెసన్ వాళ్ళకి, ఆ 2 పార్టీలకి ఈ రాష్ట్రంలో. సో ఆ రకంగా రైల్వే, చెర్లపల్లి రైల్వే ఇవాళ 630 కోట్లతో, ఇవాళ 2500 కోట్లతో సికింద్రాబాద్ కాచివేడు ఏ రైల్వే స్టేషన్ పోండి, ఎయిర్పోర్ట్ పోయినట్టు ఉన్నాయి. ఆడ ఎంత మంచి అండి, ఇళ్లలో కూడా ఉంటాయి టాయిలెట్స్. ప్రతి శాఖకు సంబంధించి కూడా నేను ఏమంటున్నా సార్, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలి, ఇట్లా పోరాడాలి, ఇట్లుండాలి పార్టీ. బీజేపీ పార్టీ లాగా మంచిని మాట్లాడితే ఇంద్రశోభ గారు అన్నట్లు ఇంతకుముందు జరిగిన మీటింగ్ లో నిజంగా ఆ స్థాయిలో పనిచేశారా చేయలేరా మంత్రులు కావచ్చు, ఈ రోజు తీసుకొచ్చిన పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కాస్త విఫలం చెందారు అనేది ఈరోజు అధిష్టానం కూడా కాస్త గురుగా ఉంది. ప్రతిదీ మేము సర్వే చేస్తున్నాము, ప్రతి శాఖకు కూడా సంబంధించిన సమీక్ష చేశారు. రేపు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే కొంతమంది మంత్రులకు ఇక్కడ ఉద్వాసన పలికే అవకాశం కూడా కనబడుతుంది అనేది తెలుస్తుంది.
అక్కడ ఉన్న వాళ్ళ మీటింగ్ లో ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు లేము, అసలు అఫీషియల్ గా కూడా ఎలాంటి తెలుస్తుంది కదండి, మాట్లాడతారు. ఒక మాట చెప్తా మీకు, అఫీషియల్ గా కూడా ఎక్కడ ఒక చిన్న మాట కూడా రాలేదు. గాసిప్స్ మాత్రమే మాట్లాడుతున్నాయి. పేపర్లు కూడా ఇవాళ అలాంటి నెగిటివ్ మెసేజ్ కూడా ఎక్కడ లేదు. జస్ట్ జరిగిన దానిపైన రివ్యూ జరిగింది. ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారితో కలిశారు. సో దానిని కూడా అప్పుడు ఏ పార్టీకైనా తన భవిష్యత్తు గురించి చర్చించుకుంటది, ఏం జరిగింది రేపు ఇంకేం చేయాలని మాట్లాడుకుంటది, అంతే తప్ప దీనిని మనం ఇంకో బేసిక్ ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా సంవిధాన్ బచావో కార్యక్రమాలు జనవరి 26 తారీఖు నుంచి మొదలవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి విధి విధాన నేపథ్యంలో ఏం చేయబోతున్నారన్నది కూడా దాంట్లో మెయిన్ కీలకంగా చర్చ అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎస్, పార్టీ అన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కొత్తగా ఈ సంవత్సరం పాలనలో చూస్తే రేపు జరిగే ఎన్నికల్లోని సత్తా చాటుతుందా ఆ స్థాయిలోని? 100% వస్తుంది. ఎందుకు రాదండి? చేయండి, మేము ఏమైనా చేయకపోతే కదా. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో చేయడం కోసము కార్యక్రమాన్ని మొదలు పెట్టాం. సో ఆ మొదలు పెట్టిన దాంట్లో ఇది ఏమంటారు, డెవలప్మెంట్ అన్నది కంటిన్యూటీ ప్రాసెస్, అది కొనసాగుతూనే ఉంటుంది. అందులో ఎంతవరకు ప్రజలకి చేరుతున్నాయి అన్న దానికి తప్పకుండా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా వాటిని ఎప్పటికప్పుడు కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పార్టీ క్యాడర్ కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ముఖ్యమంత్రి మొన్న జనవరి 1 నాడే చెప్పారు, మీరు కంపల్సరీ ప్రజలకి అందుబాటులో ఉండండి, లోకల్ గా ఉన్నటువంటి క్యాడర్ ని కూడా వాళ్ళని అప్రమత్తం చేయండి, వాళ్ళకి అందుబాటులో ఉండండి. మనకి ఇవన్నీ కూడా చాలా ప్రేరాలిటీ అంశాలు. 1 year పూర్తి పాలన పరంలో మనం దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాము. ఈ లైన్ లో కూడా మనం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే నేను ఆ మీటింగ్ లో ఆ రోజు అక్కడ ఉన్నాను కాబట్టి మీకు ఈ మెసేజ్ నేను ఇస్తున్నాను. అయితే ఇంకో విషయం ఏంటి అని అంటే, అన్న ఇంతసేపు చాలా మాట్లాడుతున్నారు, ఏమున్నా ఈడ ఏమంటారు లంక బిందెలు అనుకున్నాము, ఏం లేదు మొత్తము గల్ల పెట్టేంత ఖాళీగా ఉందని చెప్తున్నారు. మరి ఈ రాష్ట్రం నుంచి సగం ఖజానా GST తీసుకుపోయి తిరిగి ఇవ్వకపోతే ఏముంటదన్న ఖాళీ అనే ఉంటది. ఈ వెనకకి ఇప్పుడు మీరు కూడా భాగస్వామ్యం. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వము మీ పేరు గత ప్రభుత్వం లాగా మేము చేయట్లేదు. మీరు కొంత ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర కొంత రాష్ట్రానికి ఇవ్వండి. ఆటోమేటిక్ గా మన యొక్క ప్రజలు, మన రాష్ట్రం బాగుపడుతుంది. అది మర్చిపోతే ఎట్లా మీరు? ఆయన ఏంది దాదాపుగా మన ఏమంటారు 67 సంవత్సరాల్లో 55 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇచ్చిన మాట ప్రకారంగా పసుపోటు మన సార్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తున్నాడు. దేశానికి 142 కోట్ల ప్రజలు ఉంటే మీరు 165 కోట్ల అప్పు చేస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం దేశంలో కూడా ప్రభుత్వం మారినప్పుడు ఆటోమేటిక్గా మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి, మీ లుకలుకలన్నీ బయటకు వస్తాయి. అవన్నీ కూడా చర్చిస్తాం. అప్పుడు ఎందుకన్నా మూసినంతసేపు అంతా బాగానే ఉంటుంది. ఆ మేడి పండు యొక్క అన్ని చూడాలి అని అంటే కొంత వేచి చూడాలి. తప్పకుండా ప్రజలు తీర్పు తిరస్కరించినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని బయటపడతాయి. ఎందుకంటే వేరే ఒక్క మాట చెప్తా, ఎప్పుడు కూడా గతంలో కంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత మాత్రం మంత్రులను కూర్చోబెడుతున్నారు, పాజిటివ్ అంటున్నారు. స్పష్టంగా మంత్రులను ఆఫీస్ లో కూర్చోబెడుతున్నారు. ఒకటి కాకపోతే ఏ ప్రభుత్వం కాదు, టీచర్ అయినా ఏం చేస్తే అంటే మార్కులు ఏమంటే పాస్ అయినంటే పాస్ అవుట్ సరిపోదు, ఫస్ట్ క్లాస్ రావాలంటారు, సెకండ్ క్లాస్ రావాలంటారు, తర్వాత ఫస్ట్ క్లాస్ రావాలి, డిస్ట్రిక్షన్ రావాలంటారు. గాంధీ భవన్ లో కూర్చోవడం అంటే మంత్రులు గాంధీ భవన్ లో కాదండి, కార్యకర్తలు వస్తుంటారు. గాంధీ భవన్ వస్తే వారానికి ఒక మంత్రి వస్తే వాళ్ళ ఒక విషయం అండి ప్లీజ్, అంటే గాంధీ భవన్ లో కూర్చోవడం దాని అర్థం అది కాదు. కార్యకర్తలు వస్తూ ఉంటారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి కాబట్టి వారానికి ఒక మంత్రి వచ్చి ఉంటుంది తప్ప మంత్రులు గాంధీ భవన్ లో ఎక్కడ కూర్చోండి. మంచి ప్రయత్నం అంటున్నాను దాని ఇప్పుడు మనం మీరు పార్టీలు మాట్లాడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ నేనేమంటున్నానంటే ఒక మాట, ఆ ప్రయత్నం మంచిది, ఆయన మంచి చేస్తున్నాడు అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కంటే దురుసుగా మాట్లాడు, రేవంత్ రెడ్డి దురుసుగా మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడతలేడు. ఆయనే కాదండి, మనము రామారావు గారు మనం గతంలో కూడా చూసాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏ రకంగా మంత్రులు మాట్లాడేవాళ్ళు చిట్చాట్ అని చెప్పేసి అదే ప్రభుత్వం పైన, మంత్రుల పైన, సీఎం తోటి ఎందుకు ఎన్ని దాఖలు మనం చూడలే. ఇదే కాంగ్రెస్ నేత గాంధీ భవన్ కు వచ్చి పిసిసి ప్రెసిడెంట్ తిట్టిన దాఖలు మనం చూసాం ఒకప్పుడు గతంలో. అంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదంటున్నా. ఒక సిస్టమేటిక్ గా
చెప్తున్నాయి కదా ఇప్పుడు. Systematic గా ఉన్నారు. ఏమంటున్నా అది చెప్పుకుంటూ ఏమంటున్నానంటే అధిష్టాన వర్గం ఒక ప్రిన్సిపాల్ లాంటిది. అవును. క్లాస్ టీచర్ ఏమో మనకు దీపాదాస్ మున్షి, ఆయనకని పెద్ద ఒక ఆయన ఉంటే వైస్ ప్రిన్సిపాల్ ఏమో మన కేసీ వేణుగోపాల్ వచ్చిండ్రు, అధిష్టానం దగ్గర పోయినరు. వాళ్ళు ఏమో ఎంత మంచి చేసినా 100 మ్యాథ్స్ లాగా మార్కులు రావు, ఇది సోషల్ కెమిస్ట్రీ 67-70 మార్కులు ఇస్తారు, మిగతా డెవలప్ కావాలంటారు. అంటే టార్గెట్ పెట్టకుండా పార్టీలు ఉంటాయి, ఏ పార్టీ ఉండదు అంటున్నాడు. గతంలో కంటే ప్రభుత్వము పార్టీ రెండు కలిసి నడవాలి కనుక మహేష్ కుమార్ గారు వచ్చిన తర్వాత మంత్రులు కూర్చుని ప్రజలకు జవాబుదారి చెప్పంటున్నారు, వచ్చిన సమస్యలు తీర్చుకుంటున్నారు. మంత్రులు ప్రతి వారం ఒక మంత్రిని కూర్చుని పెడుతున్నారు. మంచి పార్టీ పరంగా ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ పరంగా నెరవేరుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ గారు ఉంది. ఆ పనిలో భాగంగానే తను సక్సెస్ చేస్తున్నారు. అదే చూద్దాం, కరెక్టే, మంచిగా చేస్తున్నా, చూద్దాం ఏం జరుగుతుంది మరి రేపు జరిగే గాంధీభవన్ జీతాలు ఇస్తలేదు, అది వాళ్ళ పార్టీ ఎంత వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు ఇచ్చుకుంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు తాడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇందిరా శోభర్ గారికి, అదేవిధంగా కిల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, బండారు రామ్మోహన్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా ఈరోజు కాసేపట్లో అంటే 10:30కి కేటీఆర్ అయితే ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఫార్ములా హీరియస్కు సంబంధించి ఈరోజు ఆయన విచారణకు హాజరవబోతున్నారు. మరి ఏం జరగబోయే అవకాశం ఉంటుంది, విచారించి మరి కేటీఆర్ను పంపించేస్తారా లేదా అరెస్ట్ చేస్తారా అనేది బీఆర్ఎస్ నేతల్లో అదేవిధంగా ఉత్కంఠ నెలకొంది. ఏం జరిగే అవకాశం ఉందనేది. దాంతోపాటు నేను ఇంతకుముందు అన్నట్లు ఏఐసీసీ తోటి అయితే ముఖ్యమంత్రితో సహా డిప్యూటీ సీఎం మంత్రులు అంతా కూడా భేటీ అయ్యారు. ఈ 1 year పాలనకు సంబంధించి కూడా ఒక సమీక్ష చేశారు. ఎలా కొనసాగుతుంది, ప్రజల్లో ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాదాపు 80% రిజల్ట్ రావాలని చెప్పేసి కూడా ఏఐసీసీ ఒక దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. కొంతమంది మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు, గ్రౌండ్లోకి వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అనేది కూడా తెలిసారు. దాని తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి. మరి రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఎంతవరకు సత్తా చాటబోతుందని కూడా చూడాలి. ఎందుకంటే ఆ స్థాయిలో హామీలు ఇచ్చారు, అదేవిధంగా హామీలు అమలు కూడా చేస్తున్నారు కాబట్టి మరి ప్రజల్లో ఏ రకమైన స్పందన ఉంటుందో చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.